అంటే మనం ఇప్పుడు కర్మయోగంలో ముఖ్యంగా అవును ఏ శ్లోకాల ద్వారా అవును మనం కర్మని ఖచ్చితంగా అంటే మోక్షం కావాలంటే కర్మనాశనం కావాలన్నట్టుగా అవును. చెప్తున్నారు కాబట్టి అవును. కర్మలు చేయకుండా ఉండడమే ఉత్తమం అవును. అనుకుని అవును. లేదంటే అవును. కర్మలు ఏ విధంగా చేయాలి అసలు అవును. కర్మ ఏ విధంగా చేయాలి అవును ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం తీసుకోకుండా అంటుకోకుండా ఉండాలంటే అవును ఎలా ఉండాలి? అవునండి. కర్మయోగంలోనే కొన్ని శ్లోకాలు ఉంటాయి, అవి చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అనే శ్లోకానికి కర్మ ఎందే నీకు అధికారం ఉంది, నీకు ఫలితములందు నీకు అధికారం లేదు అనేటట్టుగా వ్యాఖ్యానం రాస్తారు. నిజానికి అక్కడ అర్థం లేదు. కర్మ అంటే ఏంటి? అందరి దృష్టిలో ఏదో పని చేయడం కర్మ అంటాం, లేదా కొంతమంది ఏంటి ఏదైనా కీడు జరిగింది అనుకోండి ఇది నా కర్మ అంటాం, అక్కడ ఒత్తుకా వాడతాం. కర్మ వేరు కర్మ వేరు అన్నమాట. అయితే ముందు అసలు కర్మ అంటే ఏంటి అంటే ఆలోచన ప్లస్ యాక్షన్, థాట్ ప్లస్ యాక్షన్. ఓన్లీ యాక్షన్ ఈజ్ నాట్ కర్మ. ఒక ఆలోచనతో కూడినటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కర్మ అంటాం. ఆలోచన అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు భగవద్గీత పూర్తి స్థాయిలో చెప్పాలి అనేది ఒక ఆలోచన, ఆ విధమైనటువంటి ప్రవర్తన. ఈ రెండు కరెక్ట్గా ప్రెజెన్స్లో సింక్ అవ్వాలి. అంతేగాని రేపు అది చేస్తాను అనే ఆలోచన ఇప్పుడు ఉంది, కర్మ పని ఏదైతే ఉందో అది రేపు ఉంటే దాని కర్మ అనం. అర్థమవుతుందండి? కర్మ అనేది ఆలోచన ఇప్పుడే జరగాలి, దాని యొక్క ప్రవర్తన కూడా ఇప్పుడే జరగాలి, ఆ రెండు ఇక్కడే సమన్వయం అవ్వాలి, దానిని మాత్రమే కర్మ అంటారు. ఈ విశ్లేషణ నాకు తెలిసి మీరు ఎక్కడ వినుండరు, కానీ మేము రీసెర్చ్ చేశాం కాబట్టి మీకు స్పష్టంగా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం. ఆలోచన ఉండాలి, బాహ్యమైనటువంటి ప్రవర్తన ఉండాలి. ఒకటి అంతరంగిక ప్రవర్తన అంటే ఆలోచన కావచ్చు, భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, అదొక ప్రవర్తన ఉండాలి. దానికి తగ్గటువంటి వ్యక్తమయ్యేటటువంటి ప్రవర్తన ఉండాలి. ఈ రెండింటి యొక్క సమన్వయం, ఈ రెండు కలిసిపోవాలి, దానినే కర్మ అంట. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో తెలియకుండానే నీకు దాని యొక్క హేతువేంటి, అది ఎందుకు ప్రేరేపిస్తుంది అనే దాన్ని వదిలేస్తాం. అలాగే దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి దాన్ని కూడా వదిలేస్తాం. అలాగే ఇది చెయ్యాలా వద్దా అనేటటువంటి మీమాంస, దానిలో అసంగ అంటారు, సంగ ద్వేషోపజాయతే అంటారు, అది కూడా మనం విడగొట్టగలుగుతాం. కానీ మనం చేసేటప్పుడు పని చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించకుండా దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఆలోచన పెట్టామనుకోండి, దాన్ని వికర్మ అంటారు. కర్మ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ప్రశాంతంగా ఉండి మాట్లాడుతున్నాను అంటే ప్రశాంతం అనేటటువంటి ఒక అభౌతిక ప్రవర్తన లోపల జరుగుతుంది, మాట్లాడడం అనేటటువంటి భౌతిక ప్రవర్తన బయట జరుగుతుంది కదా. ఈ రెండు కలిస్తే యోగం, దాన్ని కర్మ అన్నారు. అంతేగాని ఇప్పుడు నేను ఈ ప్రవచనం చెప్పడం వల్ల ఇలా మాట్లాడడం వల్ల రేపు నాకేం లాభం వస్తుంది దాంతో కలిసింది అనుకోండి, దాన్ని వికర్మ అంటారు. లేదు దీని వెనక ఒక రకమైన ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నాం అనుకోండి, దాన్ని వికర్మ అంటారు. దీనివల్ల నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు కాబట్టి నేను చెయ్యను అన్నాం అనుకోండి, దాన్ని అకర్మ అంటారు. సకర్మ అంటే ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు నేనేం చెయ్యాలో దానికి నా మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉండాలో దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ ప్రవర్తనలో ప్రస్తుతాన్ని నేను పొందుతూ ఉన్నట్లయితే దాన్ని కర్మ అంటారు. అటువంటి కర్మ చేయడం ద్వారా కర్మబంధాన్ని తొలగించుకుంటావు కాబట్టి కర్మయోగం చెప్పారు. ప్రెజెన్స్లో ఉండాలి, నువ్వు చేస్తున్న పని మీదే ఆలోచన ఉండాలి. నేను ఇప్పుడు చెప్పిన దానికి నేను ఆయన భాషలోనే ఇంకో శ్లోకం కూడా చెప్తాను. అశోచ్యాన్ అన్వశోచస్తు ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితా. పండితుడు అనగానే సకల శాస్త్రాలు చదివినట్టుగా సకల వేదాలు చదివితే పండితుడు అంటామని అందరం అనుకుంటాం. కానీ నిజానికి శ్రీకృష్ణుడి దృష్టిలో పండితుడు ఎవరు, స్వామి దృష్టిలో పండితుడు ఎవరు అంటే ఎవడైతే ప్రెజెన్స్లో ఉంటాడో వాడు గతం గురించి ఆలోచించడు. ఎందుకు? గతం జరిగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించడు, అది జరుగుతుందనే నమ్మకం లేదు, ఖచ్చితమైనటువంటి ప్రమాణం లేదు భవిష్యత్తు గురించి. మనకు ఖచ్చితమైనటువంటి ప్రమాణం ప్రెజెన్స్లో ఉంటుంది, ప్రస్తుతంలో ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఉంటుంది. కాబట్టి దాని అందే ఫోకస్డ్గా ఉంటూ దాన్ని నేను సరిగ్గా చేస్తున్నానా లేదా ఆ విధమైనటువంటి విచారణ కలిగి దానిలో నువ్వు పూర్తి స్థాయి నిమగ్నం అయిపోయి నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో దాన్ని కర్మ అంటారు. అలా కంప్లీట్ చేస్తున్నప్పుడు నువ్వు పొందేదాన్నే ధ్యానం అంటారు. అలా కంప్లీట్ చేస్తున్నప్పుడు నువ్వు ఉండేటటువంటి స్థితినే సాంఖ్యం అంటారు. అలా ఉండేటప్పుడు నువ్వు పొందే స్థితినే జ్ఞానం అంటారు. అలా ఉంటున్నప్పుడు నువ్వు తొలగించేటటువంటి వ్యవస్థలనే సన్యాసం అంటారు. అంటే ఒకే కర్మలో మనకు అన్నీ వచ్చేసాయి. సాంఖ్యం వచ్చేసి ఉండగలిగేవాడిని పండితుడు అంటారు, అలా ఉండేవాడిని పండితుడు అంటారు. అంటే ఏంటంటే 6 అధ్యాయాల సారం కర్మ,
అందుకే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటారు. అంటే ఏంటి? నిన్ను బ్రహ్మగా చేయాలి. నువ్వు జీవుడు ఉన్నావు, నిన్ను బ్రహ్మగా చేయాలి అంటే ఒక మార్గం ఉంది, అదే కర్మ మార్గం. కర్మతోనే నువ్వు బ్రహ్మ కాగలుగుతావు. కాబట్టి కర్మకి విశేషమైనటువంటి స్థానం అందించారు. కానీ కర్మని మనం నిర్వచనాల్లో మీరు ఏ బుక్లో అయినా సరే, ఎట్లాంటి బుక్ అయినా తీసుకొచ్చి మీరు చూస్తే ఇంత విశ్లేషణ మీకు అందదు. కర్మ అంటే ఏదో నార్మల్ పని అనో లేకపోతే ఒక కార్యక్రమం అనో అన్నట్టుగా ఏం చేసినా కర్మ కిందే కదా అట్లా రాసేస్తారు. అప్పుడు మనం స్వామి వారి యొక్క స్థాయిని కించపరిచినట్టు అవుతుంది. వాళ్ళు చిన్న అర్థాలతో చిన్న చిన్న విశ్లేషణలతో ఏ శ్లోకం రాయరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచతి మరహస్య అనగానే కింద చచ్చిన వాడికి పుట్టుక తప్పదు, పుట్టిన వాడికి చావక తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి చింతింపదగదు అని చెప్పి ఒక శోకతప్తమైనటువంటి రాగంలో పాడినంత మాత్రాన అది ఆ నిర్వచనం కాదు. అంత చిన్న నిర్వచనం మనకి తెలీదా? చచ్చినవాడు పుట్టుక తప్పదు, పుట్టినవాడు చావక తప్పదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానికి ప్రత్యేకించి భగవద్గీత శ్లోకం అక్కర్లేదు దాన్ని. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు అంటే జాత అంటే నీకు ఇప్పుడు కలిగినటువంటి ఒక అవకాశం. ఆ అవకాశం వచ్చింది, సరిగ్గా చక్కగా నువ్వు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నావు అనుకోండి, ఎదుగుతాం. ఒకవేళ మన సంస్కారాలు మన ప్రవృత్తిలో ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం చేత ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదనుకోండి, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తుంది అవకాశం, వచ్చిన అవకాశమే మళ్ళీ వస్తుంది. అవకాశాలు వస్తూనే ఉంటాయి, నువ్వు సిద్ధంగా ఉండాలి అనేటటువంటి మోటివేషన్ మనకు ఆ శ్లోకం ద్వారా గ్రహించాలి. కానీ చచ్చిపోయిన వాడు పుట్టుక తప్పదు కాబట్టి, పుట్టినవాడు సావక తప్పదు కాబట్టి ఎలాగోలో బతికేద్దాం అనేటటువంటి ఒక నైరాశ్యాన్ని మనం ఆ శ్లోకం ద్వారా గ్రహించడం అనేది అది చాలా పాపం కింద నేను అభివర్ణించగలుగుతాను. ఎందుకంటే ఈరోజు భగవద్గీత చావు అనగానే భగవద్గీత పెడుతుండడానికి కారణం ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలే. సో ఆ వ్యాఖ్యానాల నుండి మనం విముక్తి పొందాలి అంటే మనం భగవద్గీతను ఉన్నత స్థానంలో చూడాలి. వ్యాసుల వారిని కానీ, శ్రీకృష్ణుల వారిని కానీ, వినాయకుల వారిని కానీ ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అసలు అన్ఇమాజినబుల్ అనమాట. మనం ఏ విధంగానూ ఊహించలేని స్థాయిలో భగవద్గీత శ్లోకాలు ఉంటాయి. మన ఓపిక అనమాట. మనం జీవించేలోపు ఎంత నిధిని గ్రహించగలుగుతామో అంత నిధిని గ్రహించి చక్కగా ఆనందంగా ఉండాలనేటటువంటి దృక్కోణంలో మీరు అందరూ ఉండాలన్నది నేను ఆశిస్తున్నటువంటి అంశం.